అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. మహారాష్ట్రలోని పూణేకి సంబంధించిన కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించి రోజుకొక వింత వింత విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులే నిజంగా విస్తుపోయే అంశాలను ఆ నిందితులు ఇద్దరు కూడా చెప్తున్నారు. ఇద్దరు లవర్స్ ఎవరైతే ఉన్నారో సియా గోయల్ అదేవిధంగా చేతన్, ఈ ఇద్దరు కూడా గంట గంటకు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఈ కేతన్ అగర్వాల్తో సియాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇద్దరు కలిసి లేచిపోదాం అనుకున్నారు. కానీ ఒకసారి కేతన్కి చెప్పి చూద్దాం అనుకున్నారు. సియా గోయల్ కేతన్కి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పే ప్రయత్నం చేయబోయింది, కానీ పూర్తి స్థాయిలో చెప్పలే. ఒకవేళ చెబితే ఎలా రియాక్ట్ అవుతాడు అనుకుందో చిన్న హింట్ ఇస్తే తను ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోనేలా కనిపించలేదు. సో ఈ క్రమంలోనే వీడిని వదిలించుకోవడం ఎలా అనే ఆ యొక్క స్కెచ్లు వేయడంలో నిమగ్నమైరు. వాస్తవంగా మే నెలలోనే కేతన్ను చంపేందుకు ఒక అద్భుతమైన పథకాన్ని రచించారు. కానీ అప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దామంటే అది ఆ టైంకి సెట్ అవ్వలే. సో మే నెలలోనే ఖచ్చితంగా కేతన్ని అంతమొందించేందుకు ప్లాన్ చేసి అప్పుడే ఇదే లోగడ్ ప్రాంతానికి, ఎందుకు ఈ లోగడ్ని ఎంచుకుంది, ఒకటి కాదు రెండు కాదు 3 సార్లు అదే ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్ళిందంటే ఎత్తైన ప్రాంతాలంటే కేతన్కు భయం కనుక అక్కడికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి పడేస్తే ఎవరినైనా ఇట్టే నమ్మియొచ్చు, ఏది చెప్పినా నమ్మేస్తారు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు కూడా తెలుసు ఎత్తైన ప్రదేశాలంటే కేతన్కు భయం అని. సో కళ్ళు తిరిగి కింద పడ్డడని చెప్పినా నమ్మేస్తారు. సో అందుకోసమనే ప్రతిసారి ఒకటి కాదు రెండు కాదు 3 సార్లు తను అదే ప్రాంతానికి తీసుకువెళ్ళింది. మే నెలలో ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్న ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలే. అప్పుడు కేతన్ తల్లి ఆ యొక్క టూర్కి అనుమతించలే. అయితే అందులో భాగంగానే జూన్ 14వ తేదీన ప్లాన్ చేసిరు. అప్పుడు నెట్టేస్తే చెట్టు పొదను పట్టుకొని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అప్పుడు సియా గోయల్ ఒక అద్భుతమైన యాక్టింగ్ చేసింది. బేబీ నీ దగ్గర పాము కనిపించింది, నిన్ను కాపాడేందుకే నెట్టేసిన బేబీ అని గట్టిగా ఒక హగ్ ఇచ్చింది. కథం అయిపోయింది. కేతన్ ప్రాణాలు ఆ క్షణానికి దక్కించుకున్నాడు, కానీ ఆ యాక్టింగ్తోని నెక్స్ట్ టైం మాత్రం దక్కించుకోలేకపోయిండు. అదే జూన్ 18న. సో దీనికి అనేక సార్లు రెక్కి నిర్వహించారు. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిరు. తనను ఖచ్చితంగా ఈసారి లేపేద్దాం అనుకున్నారు, లేపేసిరు, అయిపోయింది. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళిరు. వీళ్ళు పోలీసులకు దొరకం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుద్ది, తెలిసిందా? సో అట్లా సియా కానీ అదేవిధంగా చేతన్ కానీ ఇద్దరు కూడా మేము ఎవ్వరికి దొరకము, వీళ్ళు దొరకకుండా ఉండేందుకు ముందే ప్లాన్స్ చేసిరు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చేతన్ తన మొబైల్ను అంటే దూరంగా ఉన్న ఒక మొబైల్ షాప్లో పెట్టి ఛార్జింగ్ పెట్టి అక్కడ వాళ్ళకి ఏదో ఒక మాయకారణం అని చెప్పేసి ఫోన్ తన దగ్గర లేకుండా జాగ్రత్త పడ్డాడు. మొత్తం కూడా ఒక హుడీ ధరించుకొని తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఒక అంటే ముందస్తుగా తను చేసుకున్న ప్రణాళికను అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుండు. కానీ అది కూడా తనను తప్పిస్తుందేమో అనుకుండు. సియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తనను చంపిన తర్వాత నేను ఎట్లయినా యాక్టింగ్లో నెంబర్ 1 కనుక నేను ఏ యాక్టింగ్ చేసినా ఇటు పోలీసులు, మా అత్తగారోళ్ళు, మా అమ్మగారోళ్ళు అందరూ నమ్మేస్తారు అనుకుంది. కానీ వ్యవహారం మొత్తం కూడా బెడిసి కొట్టింది. పోలీసుల ముందు ఇద్దరిని ఆపోజిట్ కూర్చోబెట్టి విచారణ చేపడితే నాకే సంబంధం లేదు, చేతనే చేయమన్నాడని సియానే చేయమన్నదని చేతన్, ఇట్లా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న పరిస్థితి. సో ఈ విషయాన్ని పక్కకు పెడదాం. తర్వాత ఈ కేసులో ఇద్దరిని విచారణ చేస్తున్న పోలీసులకు మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. ఇప్పుడు మే నెలలో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నప్పుడు కుదరలేదు. ఆ తర్వాత చేతన్ మాత్రం బలంగా ఒకటే చెప్పిండు అని సియా చెప్తున్నాడు. ఏంటంటే సియాకు చేతన్కు మధ్య ఉన్న రిలేషన్ ఇప్పటిది కాదు, గత కొద్ది నెలలుగా ఉంది. సో ఈ క్రమంలో వాళ్ళు పర్సనల్గా కలిసిన ఫొటోసు, వాళ్ళు ఏకాంతంగా గడిపిన వీడియోలు అవన్నీ ఈ మాయగాడు చేతన్ దగ్గర ఉన్నాయి. సో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కేతన్ని గనక చంపకపోతే ఖచ్చితంగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వదిలిపెడతాను, నేను నిన్ను వదిలిపెట్టను, ఖచ్చితంగా నువ్వు తనని ఏదో ఒకటి చేసి ఇద్దరం కలిసి కొంత డబ్బుతోటి మంచిగా సెటిల్మెంట్ అవ్వాలి మనం బయటికి వెళ్ళి అని చెప్పి తనను బెదిరించినట్లు సియా చెప్తుంది. కానీ చేతన్ ఏం చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మన ఇద్దరం కేతన్ దగ్గర ఉన్న డబ్బును తీసుకొని వెళ్దాం, పెళ్ళి అయ్యేంత వరకు వెయిట్ చేయి, పెళ్ళి అయితే నాకు కొంత ఆస్తి వస్తుంది కేతన్ది. సో అంతకు ముందే కేతన్కి సంబంధించిన క్రెడిట్ కార్డులు కావచ్చు, తన దగ్గర తీసుకున్న గిఫ్ట్లు కావచ్చు, ఇక చెప్పాలంటే కొల్లలు వాడిని కేతన్ని మొత్తం అంటే ఎలా వాడాలనో అలా వాడేసింది. ఎందుకంటే తర్వాత చంపేద్దామనే ప్లాన్ ముందే ఉంది కనుక. సో ఒకవేళ పెళ్లి చేసుకున్నాక కూడా ఆస్తిలో వాటా వస్తుంది కదా, అది తీసుకొని మన ఇద్దరం వెళ్ళిపోవచ్చు అనే ప్లాన్ కూడా చేసినట్లు చేతన్ చెప్తున్నాడు. సో ఏదేమడిప్పటికి కూడా ఒక దారుణమైన ఘటనలో చేయకూడని ఒక దుర్మార్గమైన పని చేసి ఈరోజు చేతన్ కావచ్చు, అదేవిధంగా
సియా గోయల్ కావచ్చు, ఇద్దరు కూడా కటకటాల పాలయ్యారు. వాళ్ళను ఎవ్వరు కూడా, వాళ్ళ తల్లి మాట్లాడే బయట మీకు చూపిస్తా. వాళ్ళ తల్లి కూడా ఎంత బాధపడుతుంది. సియా గోయల్కి సంబంధించిన అమ్మాయి, ఎవరైతే నిందితురాలుగా ఉన్న అమ్మాయి తల్లి బయట మీరు వినండి. ఆ అమ్మాయి ఎంత కడుపు బాధతో చెప్తుంది. ఆ బిడ్డను కాపాడుకోవాలా, తన కాబోయే అల్లుడు అసలు అంటే ఇంత ఆస్తిపరుడు, అందగాడు, మంచి మనసున్న వ్యక్తి కేతన్ చనిపోయిందనే ఆవేదన ఆమె మాటల్లో వినిపిస్తుంది. తప్పు ఎవరు చేసినా, నా బిడ్డ చేసిన తప్పు తప్పే, ఇంత ఘోరానికి ఒడిగడుతుంది అనుకోలేదు. సియా నా కూతురు అయినప్పటికీ కూడా ఒక నా కాబోయే అల్లుడిని కోల్పోయిన అనే ఆవేదన తను వ్యక్తం చేస్తుంది. మీరు ఆ వీడియో చూసిన తర్వాత వీళ్ళిద్దరి వ్యవహారాన్ని విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి, వీళ్ళని ఏ విధంగా శిక్షిస్తే బాగుంటుందో. यह मामला सुन के मुझे इतना शौक लगा कि ये कैसे हो गया और क्या मेरा दिमाग में ऐसे हुआ कि क्या हो गया करके। जितना दुख उन्हें है केतन जी का, आज उससे ज़्यादा दुख मुझे है कि एक नहीं दो परिवार डिस्टर्ब हो गए हैं। दोनों परिवारों में केतन जी भी इतने अच्छे थे, अगर किसी का इसमें दोष हो तो उसे सख्त से सख्त सजा होनी चाहिए, चाहे उसमें मेरी बेटी भी हो। अगर मेरी बेटी का दोष निकले तो जहाँ से केतन जी को गिराया गया या जो गिरे हैं वहां से ही उस दोषी को गिराया जाए। जी मुझे बहुत दुख है, बहुत पीड़ा है, पर ठीक है, उन्होंने बोले दोषी है, दोषी अगर करार होता है तो जो दोषी को सजा होनी चाहिए वो उसे देनी चाहिए। सिया और केतन जी की शादी के लिए परिवार में इतनी उम्मीदें थी, बहुत उम्मीदें थी, बहुत लगाव था। सामने वाली फैमिली भी बहुत लगाव से, बहुत प्यार से सिया को रखते थे और हम भी बहुत अच्छे से कर रहे थे। सब फंक्शन अच्छा हो रहा था। उन्होंने उनका बर्थडे सेलिब्रेशन के लिए भी बहुत प्रोग्राम किए थे। अगर हमें कुछ लगता था कि सिया का कुछ प्रॉब्लम हो रहा है या केतन जी से बात नहीं कर पा रही है तो उन्होंने हमसे डिस्कस करना था कि सिया का केतन जी का कुछ प्रॉब्लम चल रहा है, बच्चों में आपस में मनमुटाव हो रहा है, बच्चे बात नहीं कर रहे। पर उनके यहाँ से कोई मुझे रिएक्शन नहीं आया और ना ही मुझे कुछ लगा कि मेरी बेटी प्यार नहीं करती या क्या है। वो दोनों बच्चे बहुत प्यार से, बहुत अच्छे से रहते थे। सिया ने कुछ भी ड्रिंक्स करती नहीं थी, कुछ भी पार्टी वार्टी जाने का तो कुछ वो नहीं था। अगर उनको ये लगा था तो उन्होंने मुझसे या जिसने ये रिश्ता कराया है हमारी ननंद जी और हमारे जिया जी, तो उनसे एक बार पूछ लेना था कि ऐसे ऐसे बच्ची पार्टी जा रही है, ड्रिंक्स कर रही है, तो उन्होंने पूछा क्यों नहीं इस बारे में। आज तक तो 4 महीने तक उसकी बच्ची की बड़ाई ही करते थे, आज ये होने के बाद उन्होंने उसकी बुराई करना चालू की। ये फर्स्ट टाइम, तो आज तक तो उसकी बड़ाई ही बड़ाई होती थी, ये फर्स्ट टाइम सुने आया है कि वो ड्रिंक करती है या पार्टी जाती है। वो मेरी बेटी ने तो उनसे इतना लगाव और इतना प्रेम करते थे। नहीं, कभी नहीं, पता नहीं लगा है। जब से सगाई हुई थी बच्चों की कोई वो नहीं था। जब भी बात करती थी केतन जी से बात करती थी और सब बच्चों में दोनों में बहुत बॉन्डिंग था। हाँ, तो लोहगढ़ पे जाने के लिए फर्स्ट दिन वीडियो कॉलिंग रात को हुआ था। केतन जी बात कर रहे थे, वीडियो कॉलिंग था, उसकी वीडियो कॉलिंग में उसकी मम्मी बीच में आई है। तो सिया ने बोला कि मम्मी जी, केतन जी कल बोल रहे हैं कि अपने को ट्रैकिंग के लिए जाना है, तो आप उन्हें मना करो, मुझे ट्रैकिंग नहीं जाना है और अगले दिन फंक्शन भी है तो आराम करेंगे करके। तो उन्होंने बोला नहीं बेटा जा। अगर आप ये बात उसकी मोबाइल में चैटिंग में भी है, उसने सब चैट डाले हुए है कि मैं नहीं जाना चाहती हूँ, पर केतन बोले नहीं अपन जाएंगे और अपन चलते हैं करके, तू टेंशन मत ले। ये बात की थी? नहीं, ये बात हमें कुछ भी मालूम नहीं था। अगर उसने केतन को बताई है तो केतन ने अपने पेरेंट्स को बताना चाहिए था कि पापा जी, मम्मी जी, ये बात सिया ने मुझे बताई है, तो आपका क्या रिएक्शन है। अगर वो बताते थे, अपने पेरेंट्स को बताता था, तो ये आज नौबत भी आए शायद, मुझे नहीं पता है, पर हमारे तक ये कोई बात नहीं आई। अगर वो लोग बात कर लेते थे तो बच्चों में अंडरस्टैंडिंग हो जाती थी।